సౌమ్యుడంటే చెబితే అర్థం కాదు. గుణాభిరాముడంటే చూస్తే కూడా తెలీదు. మరి ఈనాడన్నా కనీసం గట్టిగా గదుముతాడా అంటే అది కూడా మేము వినలేదన్నారు ఎంతోమంది. అదిగో అలాంటి సౌజన్యమూర్తి మనం గిరీశం పంతులు, సౌజన్యరావు పంతులు అని విన్నాం కదా. నో, అంతటి సౌజన్యమూర్తిని నేనైతే రాజకీయాల్లో చూడలేదు. వారే 40 సంవత్సరాల నుంచి అదే ప్యాంటు అదే చొక్కా. అంటే మళ్ళీ ఆయనకు కొత్త లేవని అనుకోకండి దయచేసి. క్రమశిక్షణకు మారు పేరుగా ఆనాడు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశాన్ని స్థాపించి అలా అనుదినం అత్యద్భుత ప్రసంగాలు చేస్తూ ఊరు వాడ వీధి తిరిగిన రోజుల నుంచి పార్టీని నమ్ముకొని నమ్మకాన్ని అమ్ముకొని అరుదైన వ్యక్తిత్వం గల గద్దె రామ్మోహన్ రావు గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. ఆయనకి పదవుల మీద కాంక్ష లేదు. ఎందుకో తెలుసా? ఇంటి పేరే గద్దె. థ్యాంక్ యూ. ఈ సుభకర్ గారు, నేను నా రాజకీయ జీవితం 40 సంవత్సరాలైనా ప్రెస్కి ఎప్పుడు దూరంగా ఉండే వ్యక్తిని. నా జీవితంలో ఒక వార్త వచ్చినప్పుడు కానీ, లేకపోతే నా మీద నెగిటివ్ వార్త పడినా, పాజిటివ్ వార్త పడినా, ఎప్పుడు విలేకరులకు ఫోన్ చేసి బాగా రాసావని ఇప్పుడు అనలేదు, నన్ను ఎందుకట నెగిటివ్ రాసావని ఇప్పుడు అనలేదు. అసలు వాళ్ళ నెంబర్లు కూడా నా దగ్గర ఉండవంటే మీరు నమ్ముతారు నమ్మరు, కానీ ఏ విలేకరికి ఫోన్ చేయమని నా దగ్గర నెంబర్ ఉండదు, కాంటాక్ట్ లిస్టులో ఉండదు. నాకు ఒక లేడీ ఎవరు అమెరికా హైదరాబాద్ నుంచి ఫోన్ చేస్తుండేవారు, మీ ఇంటర్వ్యూ కావాలండి అని. నాకు అలవాటు లేదమ్మా, ఇప్పుడు ఇంటర్వ్యూ ఇవ్వలేదని. కానీ ఆవిడ లేడీ అవ్వటంలో నేను ఇవ్వను అనలేక, చూద్దామమ్మా నేను హైదరాబాద్ వచ్చినప్పుడు మీకు ఫోన్ చేస్తాను, అక్కడ ఇద్దామమ్మా అంటే, హైదరాబాద్ రానవసరం లేదు సార్, విజయవాడలోనే మాకు అవకాశం ఉంది, మీరు ఇవ్వాలంటే ఆవిడ నెల రోజులు బతిలాడిన తర్వాత ఒకసారి ఇక మరీ నెగిటివ్గా ఏమన్నా రాసేస్తామో అని చెప్పి అప్పుడు నేను సరే అప్పుడే సుభకర్ గారిని ఫస్ట్ టైం చూశాను. నా జీవితంలో ఒక యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చింది కూడా అదే ఫస్ట్ టైం అనుకుంటా. మరి వారు మాట్లాడిన తీరు, వారికి నేను సమాధానాలు చెప్పాను, బాగా చెప్పానో లేదో నాకు తెలియదు, కానీ బట్ ఆ వీడియో, ఆ యూట్యూబ్ ఇచ్చిన మెసేజ్ ద్వారా, లేకపోతే దాన్ని ఏమంటారు, దాన్ని చూసిన దాని వల్ల నా మనస్సులో ఉన్న ఉద్దేశాలు బాగా వెళ్ళాయి బయటికి అని చెప్పి ఒక కాంప్లిమెంట్ వచ్చింది. అది నా గొప్పతనం కాదు, నాకు అలవాటు లేని పని. వారు అడిగిన విధానం, ప్రశ్నలు అడిగిన విధానం, దానికి సమాధానం చెప్పిన విధానం, అప్పుడు నాకు కొంచెం ధైర్యం వచ్చింది. నేను కూడా ఎవరిని అడిగితే ఇంటర్వ్యూ వెళ్ళొచ్చు అని. దాని తర్వాతే 4-5కి వెళ్ళటం జరిగింది. వెళ్ళటం వలన నా యొక్క ఉద్దేశం పరిపూర్ణంగా ఫీల్డ్లోకి వెళ్ళిందనే భావన నాకు కలిగింది. సుభకర్ గారు వాళ్ళ విజిల్ అనే ఒక మంచి పేరే ఒక అట్రాక్టివ్ ఉంది. ఖచ్చితంగా ఇందాక పెద్దలు చెప్పినట్లుగా ఈ రోజున జర్నలిజం మీద విశ్వసనీయత అంటారో, దాన్ని నమ్మకం అంటారో తెలియదు, కానీ మా చిన్నప్పుడు న్యూస్ పేపర్లో ఒక ఐటెం వచ్చినా, లేదా పత్రికలో ఏదైనా విషయం వచ్చినా దానికి చాలా వాల్యూ ఉండేది. కానీ ఈ రోజున అంత వాల్యూ ఉందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే జర్నలిజంలో పక్షపాతం, వారికి ఇష్టమైన వాళ్ళ గురించి రాయటం అని వచ్చిందనే చెప్పి చాలామంది అనుకుంటున్నారు. మరి నేను అనుకున్న తప్పో ఒప్పో నాకు తెలియదు, కానీ మరి ఇలాంటి సమయంలో సుభకర్ గారు కూడా చాలా వీడియోలు నేను చూశాను. తర్వాత చూసినప్పుడు చాలా ధైర్యంగా ఆయన బాగా చెప్పటం, ఆ వీడియోలు చేయటం, ఇవన్నీ కూడా ఉండి ఖచ్చితంగా ఆయన పేరు పెట్టిన దానికి విజువల్కి ఖచ్చితంగా అర్థం, పరమార్థం, దానివల్ల సమాజంలో ఎంతో కొంత మంచి జరుగుద్ది అనే భావన నాకుంది. ఖచ్చితంగా మంచి జరగాలి నేను కోరుకుంటా ఉన్నా. ఎవరేం చేసినా కూడా సమాజం మంచి సమాజం ఉండాలి, ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకునే విధంగా ఉండాలి, ద్వేషించుకునే విధానంగా ఉండకూడదనే భావనలో నా జీవితంలో ఎప్పుడూ ఒక పొలిటికల్ ప్రతిపక్షాన్ని కూడా విమర్శించిన సందర్భాలు చాలా చాలా అరుదేమో. నా మొత్తం 40 సంవత్సరాలు చూసుకుంటే 0.1% ఉంటుందని ఏమైనా విమర్శించాను. నా గురించి, నా పార్టీ గురించి, నేను నమ్మిన సిద్ధాంతాల గురించి 4 మాటలు ఎక్కువ చెప్పుకుంటానేమో, కానీ బట్ ఎదుటి వాళ్ళ గురించి నేను పెద్దగా పేరు ఎత్తాను. ఎదుటి వాళ్ళ పేరు ఎత్తి వాళ్ళకి క్యాన్వాస్ చేసిన వాడు అవుతాననే భావన నాకు ఎప్పుడు ఉంటుంది.
ఎదుటి మనిషి పేరు ఎప్పుడు కూడా నేను ఎత్తను, ఎదుటి పార్టీ వాళ్ళ గురించి. బట్ అది కరెక్ట్ కాదని ఇప్పుడు కూడా నన్ను చంద్రబాబు గారు కూడా నన్ను చాలా కోపపడుతూ ఉంటారు. నా జీవితంలో అంటే నమ్ముతారో లేదో మా శివనాగిరెడ్డి గారు నమ్మరు అనుకుంటున్నాను. నేను న్యూస్ పేపర్ చదవలేదండి. ఎంతమంది నమ్ముతారు నాకు తెలియదు, కానీ ఏ న్యూస్ పేపర్ నాకు చదివి అలవాట్లేదు. టీవీ మాత్రం నిద్ర రావడానికి చూస్తాను నేను. నాకు పెద్ద అది ఎందుకు వచ్చింది బ్యాడ్ హ్యాబిట్, సౌండ్ ఉంటే కానీ నిద్ర రాదండి. మా మిస్సెస్ అంటారు, మీకు రైల్వే స్టేషన్ పక్కన ఇల్లు కడితే మీకు బెటరు, ఆ మోతలో నిద్ర. అది చివరికి ఏ పరిస్థితి అంటే ఆ టీవీ ఇస్తురుగా మాట్లాడుతూ ఉంటే నేను నిద్రపోయిన తర్వాత ఆవిడ ఆగి దాన్ని కట్టేసి పడుకోవాలి, అలాంటి పరిస్థితి. దానికోసం ఆ టీవీ కంటే కూడా మోత కోసం నా మోత ఇష్టం. చంద్రబాబు గారు ఒక మీటింగ్ మాట్లాడుతున్నా నాకు నిద్ర వచ్చేస్తాను. అందుకే గబాలను ఆయన ఉన్న చోట వేదిక ఎక్కను నేను, కింద కూడా వెనక బెంచ్లో కూర్చుంటాను. నాకు నిద్ర వస్తుంది, గ్యారెంటీగా వస్తాయి. సో ఆ విధంగా నాకు కొంచెం ఈ 40 సంవత్సరాలు రాజకీయంగా ఏ విధంగా చేసావు, న్యూస్ పేపర్ చదవకుండా అంటారు. మరి అన్న నాకు అనుమానం వస్తుంది, కానీ మరి చేశాను రాజకీయం, మరి చాలాసార్లు గెలిచాను కాబట్టి మరి నా సిద్ధాంతం కరెక్ట్ నేను అనుకుంటూ ఉంటాను. మరి ఏదైనా కూడా శుభకర్ గారి ఆయన పిలవగానే విజిల్ అని చెప్పగానే నాకు కూడా చాలా ఆనందం వేసింది. ఒక మంచి భావాలు ఉన్న వ్యక్తి ఖచ్చితంగా దాన్ని సమాజంలో మంచి కోసం తీసుకువెళ్తారనే భావన ఉంది. వారికి మరొకసారి మనస్ఫూర్తిగా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ దాని ద్వారా మీ ఛానల్కి మీకు మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా బాలకోటయ్య గారు కూడా ఎప్పుడు నాకు నచ్చే వ్యక్తి. ఆయన ఈ చర్చల్లో వచ్చినప్పుడు ఆయన మాట వినటానికి నాకు చాలా ఇష్టంగా ఉంటుంది, ఆయన వాయిస్ అనేది. మరి ఇక్కడికి ఇచ్చేసిన అందరూ కూడా పెద్దలందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ, మా శివనాగిరెడ్డి గారు నాకు చాలా పురావస్తు గురించి ఎప్పుడు ఆయన అడుగుతూ ఉంటాయి, రాముడు అంటే ఏంటి, భీముడు అంటే ఏంటి అని. ఆయన చెప్పిన విషయాలు నా మనసులో బయట చెప్పకూడదు, నా మనసులో బాగా నాటుకున్నాయి. వారంటే కూడా నాకు అమితమైన ప్రేమ. నిజంగా ఇది ముఖస్థుతి కోసం చెప్పడం కాదు, ఆయన ఎప్పుడు నాకు దొరికిన చరిత్ర గురించి, సృష్టి గురించి, లేకపోతే అసలు 1,00,000 సంవత్సరాల క్రితం ఏం జరిగింది అవన్నీ కూడా స్టడీ చేసిన వ్యక్తి కాబట్టి వారి దగ్గర కనుక ఎవరైనా సరే ఒక 2 గంటలు గడిపి మీకున్న ఆలోచనలు కానీ, మీకున్న అనుమానాలు కానీ ఆయనకి చెబితే అసలు ప్రపంచం ఏంటి, ఈ సృష్టి ఏంటి, అసలు మనిషి ఎక్కడి నుంచి వచ్చాడు, మనిషి ఎట్టా వచ్చాడు, దేవుడు అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఆయన దగ్గర చూస్తుంటే మనకి ఒక సైంటిస్ట్కి జీవితాంతం సైంటిస్ట్గా పనిచేసినా తెలియని విషయాలు 2 గంటలు ఆయన దగ్గర తెలుసుకోవచ్చు. మరి శివనాగిరెడ్డి గారికి మా గురించి మంచి మాటలు చెప్పేందుకు వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మీ అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మరొకసారి శుభకర్ గారు మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై జన్మభూమి.